ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మిస్టర్ దాసు కిరణ్ గారు ఉన్నారు. ఆయన దాసు భాషితం కో-ఫౌండర్ మరియు సిఇఓ లాగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ గారితో ఆన్ డిమాండ్ మనశ్శాంతి అండ్ ఆనందంగా ఉండడం ఎలా అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ఎందుకంటే మనం ఫస్ట్ మన ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు గెస్ట్ని చిన్నగా ఇబ్బంది పెట్టి ఆయన గురించి ఇంకా ఎక్కువ విషయాలు అంటే అదర్ సైడ్ తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో కిరణ్ గారు, నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తాను, మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీ మైండ్లోకి వస్తుందో అది షేర్ చేయండి, ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే చెప్పండి, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పదం వచ్చేసి లీడర్షిప్, నాయకత్వం. ఇనిషియేటివ్, ప్రేరణ, ఇన్స్పిరేషన్. ఎనర్జీ, సక్సెస్, విజయం. ఓవర్ రేటెడ్, హ్యాపీనెస్, ఆనందం. ఎండమావి, మిరాజ్. నెక్స్ట్ పాట అండి, సాంగ్. భాష తెలియకపోయినా అర్థమయ్యే భావం. తర్వాత పుస్తకం, బుక్. అయితే ప్రస్తుతం చదువుతుందే అయి ఉండాలి. ద కంప్లీట్ బుక్ ఆఫ్ అవేకనింగ్. గ్రహాంతర వాసులు, ఏలియన్స్ అంటారు కదా. నేను చూడలేదండి. ఉండే ఉంటారు తప్పకుండా, ఇది అంత విశ్వం కదా. సో డోంట్ నో. మూవీ, సినిమా. సినిమా, ఫేవరెట్ సినిమా 3 Idiots. లైఫ్ అండి, జీవితం. ఉగాది పచ్చడి. గతం అంటే పాస్ట్. మారీచుడు. ఓకే, చివరిగా ఫ్యూచర్, భవిష్యత్తు. సుబాహుడు. కిరణ్ గారు చాలా క్రియేటివ్ ఆన్సర్స్ చెప్పారండి. అండ్ మీరు ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో పాల్గొన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఫస్ట్ ఆడియన్స్ని వెల్కమ్ చేస్తాను. సో హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమల్ అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచ్లు, అన్సంగ్ హీరోస్, ఇంకా సెలబ్రిటీస్ మరియు ఆంటర్ప్రీనర్స్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ అనేది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్కాస్ట్ అండి. మేము కెరియర్, అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం అంటే సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, ఇంకా ఆంటర్ప్రీనర్స్ అంటే కిరణ్ గారు లాంటి ఆంటర్ప్రీనర్స్ కూడా మనము పిలిచి వివిధ అంశాలను చర్చిస్తాము. వాటి వల్ల మీకు ఎంతో కొంత ప్రయోజనం కలగాలనేది మా ఈ యొక్క ప్రయాస మరియు ప్రయత్నం. ఈ టీజీవీ అనేది ఇంగ్లీష్లో మరియు హిందీలో మరియు కన్నడలో కూడా ఉందండి. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి, హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి, కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా, ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో లేదా చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో కూడా ఉంది, హిందీ, ఇంగ్లీష్, కన్నడలో. అండ్ ఇక ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ కనుక యూట్యూబ్లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం చూసేలోపు ఆన్సర్ చేయండి, లేదు అంటే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ దొరికితే అక్కడ కూడా మీరు కమెంట్ చేయొచ్చు ఆన్సర్, అండ్ నేను ఖచ్చితంగా ఆన్సర్ రివ్యూ చేస్తాను. మీరు ఒకవేళ రెస్పాండ్ అవుతే కొంచెం హ్యాపీనెస్ అనేది కలుగుతుంది, మనకు ఆనందం అనేది నాకు కలుగుతుందండి. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, 1000 కనులు ఉండు ఇంద్రుడు కాదు, కాలు 4 ఉండు పశువు కాదు, నరుడు పట్టుకుంటే నడవగలదు, ఏమిటది? నేను రిపీట్ చేస్తున్నాను. 1000 కనులు ఉండు ఇంద్రుడు కాదు, కాలు 4 ఉండు పశువు కాదు, నరుడు పట్టుకుంటే నడవగలదు, ఏమిటది? ఓకే, చూద్దాం ఎవరు విప్పుతారో. నేను వెయిట్ చేస్తాను మీ రెస్పాన్స్ కోసం. అండ్ ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు
మన గెస్ట్ కిరణ్ గారిని వెల్కమ్ చేద్దాం. కిరణ్ గారు హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు అండి. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? అండ్ మనము ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు నేను రవిభూషణ్ కొండూరు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన మంచి మంచి ఆణిముత్యాలని నాకు పరిచయం చేస్తున్నారు. పద్మిని భావరాజు గారితో మొదలుపెట్టి రవీంద్ర కంభంపాటి గారు అండ్ మొన్న ఈ మధ్య చిల్లర శివకుమార్ గారు మరియు ఇప్పుడు మీరు. సో, ఇలాంటి వ్యక్తుల్ని కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మనం ఎపిసోడ్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే మీ బ్రీఫ్ ఎలివేటర్ పిచ్ గురించి షేర్ చేయండి. అంటే మీ ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్, ఇప్పుడు మీరు దాసుభాషితం కో-ఫౌండర్ అండ్ సీఈఓ లాగా ఉన్నారు కదా! దానికంటే ముందు ఏమేమి చేసేవాళ్ళు? అట్లా చిన్నగా మైల్ స్టోన్స్ మా ఆడియన్స్‌కి చెప్పండి. మీరు అన్నారు ఎలివేటర్ పిచ్ అని. నాకు చిన్నప్పుడు ఒక కోరిక ఉండేదండి. ఆహా! స్క్రీన్ థియేటర్‌లకి వెళ్తాం కదా! అప్పుడు లేట్‌గా వెళ్తే అంత చీకటిగా ఉంటుంది. సినిమా వచ్చేస్తుంటుంది. అక్కడ డోర్ దగ్గర ఒకతను లైట్ పట్టుకొని టికెట్ చూసి సీట్ చూపించాడు. హ్మ్. పెద్దయిన తర్వాత ఆ ఉద్యోగం చేయాలని నాకు పిచ్చ కోరిక ఉండేది చిన్నప్పుడు. సో, ఇఫ్ సీన్ కట్ చేస్తే ద వే ఐ సీ మై ప్రొఫెషన్ నౌ ఈస్ ఆ! బేసికలీ అతను ఏం చేస్తున్నాడు? గైడ్ చేస్తున్నాడు కదా! యాహ్! హ్మ్. సో, నా జీవితం కూడా ఆ కల నెరవేరింది. ఆహా! హ్మ్. అనే కాదు అచ్చంగా. బట్ హ్మ్. అలా నెరవేరింది. ప్రస్తుతం దాసభాషితంలో మీ ఛానల్ లక్ష్యాలు, దాసభాషితం లక్ష్యాలు కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకటే. అవును. హ్మ్. హ్మ్. శ్రేయస్సు పెంచడం అంటాం మేము దాన్ని. వెల్ రైట్. బీయింగ్ హ్మ్. వెల్ బీయింగ్. యాహ్! ఇదంతా కూడా రావటానికి క్లుప్తంగా ఇంజినీర్ అవ్వమన్నారు నాన్నగారు, కోరిక ఉండేది. నేను కాలేదు. పోనీ చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీ సెక్రటరీ అవ్వమన్నారు. అది కూడా చేత కాలేదు. తర్వాత నేను ఏదో తిప్పలు పడి బీకామ్ చేసి ఎంబీఏ చేశాను. బట్ ఐ ఎండెడ్ అప్ సమ్‌హౌ ఇన్ బిగ్ కార్పొరేషన్స్. గూగుల్, హెచ్‌సీఎల్‌లో పనిచేశాను. వావ్! పనిచేసిన తర్వాత ఐ జస్ట్ దేర్ వాస్ కొంచెం వెలితి ఉంది జీవితంలో. అదే. హ్మ్. అంత గూగుల్‌లో ఎస్పెషల్లీ పనిచేస్తున్నప్పుడు ఇంతకన్నా పరాకాష్ట పినికల్ ఏం లేదు కదా! అవును. రైట్. బట్ ఈవెన్ అది గూడా కొంచెం వెళ్తుంది. ఆ వెళ్తేంటో మనం ముందర మాట్లాడుకోవచ్చు. సో, అది ఏదో ఒక ప్రేరణ తోటి నేను ఉద్యోగం వదిలేసి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. ఐ స్టార్టెడ్ నేను ఒక టెక్ స్టార్టప్ మొదలెట్టాను ఇంకో స్నేహితుడితోటి. హుహు. That okay. I mean, we raised money and all that, built a product and we sold it, but we didn't ఓహ్! వావ్! become rich హ్మ్. from experience. I mean, rich in experience, but not money wise. బట్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి, ఆ అనుభవం తోటి దాసభాషితం మొదలెట్టాను. ఈ లోపల గమ్యం, లక్ష్యం తెలియటం కూడా ఒక క్లారిటీ రావటం కూడా జరిగింది. సో ఓకే. ఐఎమ్ ఇన్ వెరీ ఫెంటాస్టిక్ ప్లేస్ నౌ. హుహు. వెరీ వెరీ హ్యాపీ టు టాక్ మోర్ అబౌట్ ఇట్. సూపర్. నైస్. సో, కిరణ్ గారు, నేను మీ ప్రొఫైల్ చూస్తే పర్సనల్, ప్రొఫెషనల్ మరియు స్పిరిచ్యువల్ గైడ్ లాగా మీరు చేస్తున్నారు కదా! సో, దానికోసం మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇంకొక ఎలిమెంట్ నాకొకటి తోచిందేంటంటే, మీరు స్పిరిచ్యువల్‌తో పాటు సొసైటల్ గ్రోత్ గురించి కూడా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే, మా ప్లాట్‌ఫార్మ్ కూడా సేమ్ స్పిరిచ్యువల్ గ్రోత్, ప్రొఫెషనల్, పర్సనల్ కాకుండా సొసైటల్ గ్రోత్ ఎలిమెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు సొసైటీలో నాట్ జస్ట్ మెన్ అండ్ విమెన్ కాకుండా ఎల్‌జీబీటీక్యూ ప్లస్ అది కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, న్యూరో డైవర్స్ వాళ్ళని కూడా మనం కవర్ చేస్తున్నాం అన్నట్టు. సో, అలా ఓవరాల్‌గా డెవలప్‌మెంట్ చూసుకుంటే 2 పీస్, 2 ఎస్ ఉన్నాయి మీ దాంట్లో కూడా. సో, దాని గురించి వివరించండి. సో పర్సనల్ డెవలప్‌మెంట్ అంటే వ్యక్తిగతంగా ఎదగటం ఏంటంటే, నేను ఒక ఉదాహరణ చెప్పగలను నా జీవితంలో. యాహ్! గూగుల్‌లో జాయిన్ అయినప్పుడు అంతా బానే ఉంది గానీ, ఒక డిస్కంఫర్ట్ ఏంటంటే, పక్కవాడిని చూసి అసూయ ఉండేది. హుహు. హ్మ్. అది ఎంత కాంపిటీటివ్ ప్లేస్ అంటే, ఎప్పుడూ బేరీజ్ వేసుకుంటూ ఉంటామనమాట. మన కేపబిలిటీస్ ఏంటి? మనం ఎక్కడున్నాం? అవతల వాడి కేపబిలిటీస్ ఏంటి? వాడెక్కడున్నాడు? ఇది హ్మ్. అందరిలో కాకపోవచ్చు. ఇది ప్రాబబ్లీ నాలోనే లోపం అనుకుంటా. ఇది నా గుణమే అనుకుంటా. కానీ అది చాలా ఎక్కువుండింది. అంటే నేనున్న స్థాయికి నా క్షమతకి తగిన పొజిషన్‌లో లేనని. అచ్చా! హుహు. సో, ఆ వెలితి నేను గూగుల్‌లో బాగా వృద్ధి చెందాను. ఆహ్, మంచి ప మంచి పొజిషన్‌లోనే ఉన్నాను. కానీ ఈ వెలితి ఎప్పుడు అంతకన్నా ఎక్కువే ఉంది. ఇంత ఎదిగితే ఆ! ఇంకా వెలితి యాడ్ అవ్వటం.
హ్మ్. ఎప్పుడో అది ఒకసారి బ్రేక్ అయిపోయిందనమాట. లేదు అంటే ఇదంతా తర్వాత ఒకతను ఏదో అన్నాడు. గూగుల్‌లో పని చేస్తున్నావు నీకేంటి నీకు టార్గెట్స్ ఏముంటాయి? లైఫ్ ఏముంటుంది? గూగుల్ బ్రాండ్ నేమ్ పెట్టుకొని ఉన్నారు గదా! అంటే నాకు మదనం ఏమైందంటే నేనంటే గూగులేనా? అంటే నా ఉనికి, నా ఐడెంటిటీ ఈస్ సో లింక్డ్ టు గూగుల్ దట్ గేవ్ మీ డిస్కంఫర్ట్. యాహ్! హుహు. అసలు నేను బయటికి వెళ్లి బ్రాండ్ నేమ్ ఏం లేకపోతే నేనంటూ ఏం సాధించగలను అనే ఒక ఒక ఆలోచన మొదలైంది. అది ఆహా! క్రమంగా హెచ్చి వన్ ఫైన్ డే ఐ క్విట్. నార్మల్‌గా ఏంటంటే మనం ఉద్యోగం వదిలేస్తే అంతకన్నా మంచి చేతిలో ఉంటే వదిలేస్తా. అవును. నేను నా స్నేహితులకు కూడా అదే చెప్తుండేవాడిని గూగుల్‌లో ఉన్నప్పుడు. నాకన్నా ముందర వదిలేసిన వాళ్ళకి అందరికి చెప్తున్నాను. మేక్ ష్యూర్ థట్ ఇట్ ఈస్ గూగుల్ ఈస్ బ్లాంక్ చెక్. మేక్ ష్యూర్ థట్ యూ రైట్ బిగ్ అమౌంట్ ఆన్ ఇట్. ఆ హ్మ్. అడ్వైస్ నేను తీసుకోలేదు. సో, ఈ ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన అనేవి వ్యక్తిగత ఎదుగుదలకి చాలా ముఖ్యమండి. రైట్. హుహు. ఈ తర్వాత దీంట్లో ఏంటంటే మన నమ్మకాలను ప్రశ్నించడం గూడా. సో, ఓకే. ఇవన్నీ పర్సనల్ డెవలప్‌మెంట్ కోలోకొస్తాయి. ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌లో నేను హెచ్‌సీఎల్‌లో పనిచేసేటప్పుడు ఆహ్, ఆహ్, దాంట్లో 2 కంపెనీలో 2 భాగాలుండాయి. 2 విభాగాలు. అంటే ఓకే. అఫీషియల్ కాదు. హుహు. కంపెనీ 2 గ్రూపులుండేవి. నేను జాయిన్ అయిన తర్వాత ఏదో గ్రూపులో లాగబట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పటికి నాకు కొంచెం పరిపక్వత వచ్చిందింకా. అందుకనే నా పేరేంటంటే నేను 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 అనుకునేది ఏంటంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి ఈ కంపెనీలో అంటే అందరూ నిష్పక్షపాతి అని అనుకోవాలి. రైట్. ఓకే. అందరి వాడిని అనుకోవాలి. అందరికీ హ్మ్. సహాయపడాలి. మంచివాడు, ఉపయోగపడేవాడు అనుకోవాలి. హ్మ్. మీకు మంచి ఉదాహరణ ఉందండి. గూగుల్‌లో సుందర్ పిచ్చై ఇప్పుడు సీఈఓ గదా! అవును. ఆయన హ్మ్. ఉద్యోగం అనే స్టోరీ ఒకటుంది. తెలిసుంటుంది మీకు. హ్మ్. ఆహ్, గూగుల్‌లో చాలా అంటే ప్రతి టాప్ లీడర్స్‌లో గూడా హేమాహేములుండేవాళ్ళు. రైట్. సో, ఇంతకీ సుందర్ పిచ్చైకి ఎందుకు వరించింది ఆ సీఈఓ పదవంటే వేర్ దేర్ ఈస్ డిసోనెన్స్ ఎప్పుడైతే హ్మ్. స్పర్ధలున్నాయో అప్పుడు సుందర్ పిచ్చై సుందర్ పిచ్చై వైపు చూసేవాళ్ళట అందరూ ఆహాహా! పరిష్కరించడానికి. ఆ! సో, హి వాస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. ఓకే. హుహు. సో, అందుకనే ఇట్స్ నాట్ దట్ సుందర్ పిచ్చై వాస్ టెక్నికల్లీ మోర్ బ్రిలియంట్ థాన్ సంబడీ ఎల్స్. హ్మ్. బికాస్ ఆఫ్ హిస్ హ్యూమన్ స్కిల్స్. రైట్. సో, కొన్ని కొన్ని చేయటం వల్ల హెచ్‌సీఎల్‌లో నా అనుభవంలో కూడా కొన్ని అంటే పర్సనల్ బాండ్స్ బిల్డప్ చేసుకోవడం. రైట్. మామూలుగా వి హావ్ బయాసెస్ అండి. హ్మ్. సో, ఆ బయాసెస్‌ని మనం పరిష్కరించకుండా ముందుకెళ్ళిపోతుంటాము. దెన్ వి హ్మ్. ఫార్మ్ ఒపీనియన్స్ అవి కరడు గడతాయి. దెన్ వి స్టిక్ టు అవర్ ఒపీనియన్స్. రైట్. హుహు. సో, ఎవరైనా గాని వీడు అవతల గ్రూప్ వాడు అనుకునేటప్పుడు ఐ వెంట్ అండ్ హాడ్ లంచ్ విత్ దెమ్. అండ్ దెన్ మన పే ఇట్ ఫార్వర్డ్ అంటాం గదా! సో, అవును. దేర్ ఇస్ హ్మ్. సో, వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనిథింగ్ ఐ యూజ్డ్ టు హెల్ప్. సో, హుహు. ఇవన్నీ చేయటం వలన కూడా నాకు ఐ వాస్ వెరీ వెల్ రెస్పెక్టెడ్. సో, ఇవన్నీ ప్రొఫెషనల్ భాగంలో. ఓకే. స్పిరిచ్యువల్ విభాగంలో ఏంటంటే రమణ మహర్షి ఒకటంటారు. ఆహ్, హుహు. "నీ స్వీయ ఆత్మ సాక్షాత్కారమే నువ్వు హుహు. ప్రపంచానికి చేయగలిగిన పెద్ద మేలని." హుహు. సో, దేర్ ఈస్ లైఫ్ బిఫోర్ అవేకెనింగ్ అండ్ ఆఫ్టర్ అవేకెనింగ్. హుహు. అండ్ అది అవేకెనింగ్ జరిగిన తర్వాత మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ యూర్ లైఫ్. సో, అది నేను బాగా నాకు ఆసక్తి ఉండింది. ఉన్నది ఇంకా. నేను ఎక్కువ కంటెంట్ ఇప్పుడు నేను చూసేదంతా గూడా కన్జ్యూమ్ చేసేది గూడా ఆధ్యాత్మిక స్పిరిచ్యువల్ కంటెంట్. సో, ఓకే. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్, అనుభవాలు నాకు పనిచేసినవి అన్నీ నలుగురితో పంచుకోవాలనే ఇది ఆహ్, దాసభాషితం. వీటిలో మేము ఏం చేస్తున్నామంటే వి టేక్ 3 సాహిత్యం, బిహేవియరల్ సైన్స్ అండ్ అద్వైతం స్పిరిచువాలిటీ. సో, ఈ 3 దాంట్లోంచి నా అనుభవాలు, ఈ లిటరేచర్ అంతా గూడా దీంట్లో నుంచి కూడా గ్రహించి సరళంగా అందించడం అనేది దాసభాషితం లక్ష్యం. ఓహ్! సూపర్. సో, ఓవరాల్ వెల్ బీయింగ్‌కి ఎంతగానో ఉపయోగపడుతుందన్నట్టు. అవును. వెరీ నైస్. సో, నెక్స్ట్ ఇప్పుడు మీ ట్విట్టర్‌లో ఒక బ్లాగ్ జూసాను. మోనోటాస్కింగ్ గురించి. అంటే జనరల్‌గా మల్టీ టాస్కింగ్ గురించి చాలా పాపులారిటీ ఎప్పుడంటే ఒక డెకేడ్ అండ్ హాఫ్ ముందొచ్చింది. ఓకే. చాలా మంది దాన్ని ప్రమోట్ చేశారు. మల్టీ టాస్కింగ్ చేయాలి అని జెప్పేసి. అండ్ ఆఫ్ లేట్ ఇప్పుడు లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి చూసుకుంటుంటే మల్టీ టాస్కింగ్ మంచిది కాదు అని రిసర్చ్ ప్రూవ్ చేసింది. అలానే మీరు కూడా ఇంకో కొత్త టర్మ్ నేను యాక్చువల్ అవాయిడ్ మల్టీ టాస్కింగ్ అన్నారు గానీ మోనో టాస్కింగ్ అనే వర్డ్ మాత్రం మీ బ్లాగ్‌లోనే జూసాను.
సో ఈ మోనో టాస్కింగ్ వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం జరిగింది? మోనో టాస్కింగ్‌ని ఒక సామాన్యులకి ఎలా వివరిస్తారు? మోనోటాస్కింగ్ నా పదం కాదండి. అది జస్ట్ హ్మ్. ఈ క్లియర్. ఇది మామూలుగా ప్రొడక్టివిటీ టిప్స్ లాగా లేకపోతే ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి నేను ఇది ఇది ఈ టాపిక్ మీదకి రాలేదు. రైట్. హ్మ్. నాకు అది మెడిటేషన్ పరంగా వచ్చింది. ఇప్పుడు ఓకే. మెడిటేషన్ చేయమంటారు. మెడిటేషన్ చేయమంటే వి 5 నిమిషాలు కూడా కూర్చోలేం. వి అవును. కాంట్ హ్మ్. రైట్. ఇది అందరికీ అనుభవమే. హ్మ్. ఇలా ఎందుకవుతుంది అని ఆలోచించాను. హుహు. ఆలోచిస్తే మనం ప్రాక్టీస్ లేకపోవటంతోటి. సో, ఇప్పుడు మీరు ఒక మెడిటేషన్ ఆ 10 నిమిషాలు ఒక పరీక్ష అనుకోండి. యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్ అండ్ సిట్ నో. యెస్. మనం డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో కూర్చుంటున్నాం. ఎగ్జామ్‌లో కూర్చొని అరే! మనకి ప్రశ్నలకు సమాధానాలు తెలియట్లేదని. హుహు. ఇదేంటంటే ధ్యానం చేసే సమయంలోనే కాదు, ఆ క్వెషన్ మీద కూర్చున్నప్పుడే కాదు, యు ఆ బయట కూడా మనం ప్రాక్టీస్ చేయగలగాలి ఏకాగ్రత. అదెలా ఓకే. ఎలా చేస్తాము? చేసే పని మీద పూర్తి శ్రద్ధ పెట్టడం. హుహు. అక్కడ అంతవరకొస్తే మీరు 2, 3 పనులు చేస్తుంటే చేయలేరు. శ్రద్ధ ఉండదు. ఏకాగ్రత ఉండదు. సో, ఒకటే పని. ఏ పని చేసినా అది ఏ పని అనేది ఇష్యూ కాదు. ఏ పని చేసినా దాని మీద ఫుల్ అటెన్షన్, టైమ్ అండ్ అటెన్షన్ మొత్తం దానికివ్వాలి. ఇస్తే మనకి ఏకాగ్రత పెరుగుతుంది. అది చేయటం నేను అది సాధన చేశాను. ఓకే. కోవిడ్ టైంలో అన్ని ఇంటి పనులు చేసుకోవాల్సొచ్చేది కదా! సో, ఇల్లు ఊడుస్తున్నప్పుడు, దుమ్ము దులుపుతున్నప్పుడు, గిన్నెలు తోముతున్నప్పుడు, బట్టలు మడత పెడుతున్నప్పుడు, ఉతుకుతున్నప్పుడు ఏ పని చేసినా పూర్తి అటెన్షన్ దాని మీద చేస్తూ వచ్చాను. అది నేను నా పనిలో గూడా మొదలుపెట్టాను. ఓకే. వరకు పక్కన ఏదో మ్యూజిక్ వింటూ ఉండేవాడిని. హుహు. ఓకే. సో, అది మానేయటం వల్ల ఏమైందంటే పూర్తి ఏకాగ్రత చేయటం వల్ల పని బాగా అవుతోంది. త్వరగా అవుతుంది. ముఖ్యంగా ఎక్కడా బోర్ కొట్టట్లేదు. ఇప్పుడు మీరెక్కడైనా ఎళ్లి ఒక 10 నిమిషాలు కూర్చోండి ఖాళీగా అంటే కూర్చోలేరు. మనకు తెలియకుండానే ఫోను వచ్చేస్తుంది బయటికి. అవును. సో, అంటే మన మైండ్‌కి ఏదో ఒక మేత కావాలన్నమాట దానికి. హుహు. ఆ మేత లేకుండా నువ్వు ఉపవాసం ఉండు అని మైండ్‌కి చెప్పగలిగితే అది మన ఆధీనంలో ఉంటుంది. అది ఆ మోనో టాస్కింగ్, మల్టీ టాస్కింగ్ పోస్ట్ దిస్. సూపర్. యాక్చువల్లీ ఇదొకటి సంఘటన రిమైండ్ చేసింది. నేను టీజీవీ ఇన్నర్ సర్కిల్ అని చెప్పేసి ఒక చిన్న గ్రూప్ రన్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్పీకర్స్ మన ప్లాట్‌ఫార్మ్‌లో హోస్ట్ చేసిన స్పీకర్స్ ఉంటారు కదా! వాళ్ళతో పాటు ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. దాంట్లో అంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు నేను ఇన్నర్ సర్కిల్ మీటింగ్స్ అని కండక్ట్ చేసేది. ఎవ్రీ మంత్ ఒక సెషన్. అండ్ దాంట్లో జనరల్‌గా మేము ఓపెన్ టాపిక్స్ మాట్లాడుతా ఉండేది. ఒకసారి మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఒక మెడిటేషన్ ఎక్స్‌పర్ట్‌ని పిలిపించింది. ఆ మెడిటేషన్ ఎక్స్‌పర్ట్ మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి నాకీరోజు. ఆయనేమని చెప్పాడంటే మెడిటేషన్ గురించి, మీకొక స్క్రీన్ ఉందనుకోండి, ప్రొజెక్టర్ స్క్రీన్. ఆ ప్రొజెక్టర్ స్క్రీన్‌లో ఒక 100 ఫిల్మ్‌లు ప్రొజెక్ట్ చేస్తే మనం చూడగలుగుతాం. ఏదైనా అర్థమవుతుందా? అర్థమవ్వదు కదా! అదే సింగిల్ ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది. అలానే మైండ్ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్‌లో వేవర్ అవుతూ ఉంటుంది. దాన్ని ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ తీసుకొస్తే అప్పుడు మెడిటేషన్ కూడా బాగా అవుతుంది అని చెప్పేసి ఆ టిప్ ఆయన చెప్పారు. సో, అలాగే ఇప్పుడు మీరు ఏ పని చేసినా కూడా ఒకే దాని మీదే ఫోకస్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. అది నాకు గుర్తొచ్చింది. రైట్. ఆయన సూపర్. చాలా మంచి ఉపమానం చెప్పారు. రైట్ అండి. సో, నెక్స్ట్ క్వెషన్ ఇప్పుడు ఆన్ డిమాండ్ మనశ్శాంతి. అంటే ఇప్పుడు అందరికీ డబ్బులున్నాయి. అంటే చెప్పాలంటే అందరి సంపాదన పెరిగిపోయింది. అన్నీ ఉన్నాయి గానీ మనశ్శాంతి ఒక్కటే కరువైపోయింది కదా! ఆ మనశ్శాంతి కూడా ఎక్కడైనా కొనుక్కుంటే బావుంటుంది. ఏదైనా కమోడిటీ లాగా దొరికితే బావుంటుందని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తుంటారు. సో, జనరల్‌గా ఆన్ డిమాండ్ మనశ్శాంతిని ఎలా వెతుక్కోవాలి? ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దానికి దీనికి సంబంధం ఉంది. ఇప్పుడు అదే సొల్యూషన్ గూడా. ఓకే. రైట్. ఒకటి హ్మ్. గమనించిందేంటంటే హ్మ్. సుఖమైన, విషాదమైన అదే. ఆలోచన రూపమే గదా! హ్మ్. హ్మ్. మనకి తెలియకుండానే మనకు డిఫెన్స్ మెకానిజం, కోపింగ్ మెకానిజం ఉంటుంది. మన ఓకే. మైండ్ పనేంటంటే అది పరధ్యానంగా ఉంటుంది. పాపం అది హ్మ్. మంచిగానే ఆలోచిస్తుంది. కొన్ని కొన్ని మంచి చేస్తుంటుంది మన మెదడు. మనం కావాలన్నా గాని ఒక విషయం మీద పూర్తిగా దృష్టి నిలపలేం. యాహ్! ఓకే. ఇప్పుడు మీకు బాధుందనుకోండి. ఆ బాధ డిపెండింగ్ ఆన్ ఇట్స్ సివియారిటీ మీకు కొంతకాలం ఉంటుంది. కొంతసేపుంటుంది. తర్వాత మీరు అరెరే! నాకు చాలా నష్టం జరిగింది. ఈరోజు నేను పూర్తిగా ఈ విషయం మీద బాధపడుతూ ఉంటాను అని తీర్మానించి కూర్చుంటే గూడా సాధ్యపడదు. రైట్? హ్మ్. ఇప్పుడు యాహ్! ఇంకో ఉదాహరణ ఏంటంటే, అబ్బా! జర హాయిగా రోజంతా పడుకోవాలనుంటుంది. హ్మ్. హ్మ్. పడుకోగలమా? పడుకోలేం. మనం కావాలనుకున్నా గాని విషాదం మనకి బాధ కలిగించే అంశాల మీద మనం పూర్తిగా
లీనం అవ్వలేం. అది మనం తీసుకుని దాని సహాయంతో, ఆ ఎరుక సహాయంతోటి బాధ కలిగినప్పుడు దృష్టి మరల్చటమే. యాహ్! మరల్చటం అంటే ఏంటి? మనం ఏం చేస్తుంటాం? ఎప్పుడు తీరిగ్గా కూర్చొని శూన్యంలో చూస్తూ బాధపడం. ఏదో పని చేస్తున్నా, ఏదో చేస్తున్నా ఆలోచనలు దాని వెంటకెళ్ళిపోతాయి. అందుకే మోనోటాస్కింగ్ చేస్తే మీరు గిన్నెలు తోముతున్నారా? లేపోతే టీవీ చూస్తున్నారా? లేపోతే ఏదైనా పుస్తకం చదువుతున్నారా? ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆ పని మీద ధ్యాస పెట్టండి. యాహ్! అప్పుడు బాధ ఆటోమేటిక్‌గా ఉండదు. హుహు. విషయం ఏంటంటే కొంతకాలం తర్వాత అదే పోతుంది. ఎంతటి గొప్ప విషాదం అయినా గాని హుహు. పోతుంది. హ్మ్. రైట్? ఆనందం గూడా పోతుంది. ఇది శాశ్వతం గాదు. కానీ ఉన్నంత సేపు మాత్రం ఇది తెలుసుకుంటే మనం ముందు వెనక్కి డోలమాయంలో లేకుండా మనం వెంటనే బాధ నుంచి బయటికి రాగలం. మనశ్శాంతి అంటే అదే. ఇప్పుడు మనశ్శాంతి కరువయ్యేదెందుకు? మనకి బాధ కలిగించే ఆలోచనలు రావటం వల్లే. అదేదో హ్మ్. చేస్తున్న పని మీద దృష్టి పెట్టు. అది గూడా ఒక ధ్యానమే. యాహ్! నేను అదే చేస్తాను. హుహు. సో, దట్ ఈస్ వాట్ ఆన్ డిమాండ్ మనశ్శాంతి ఈస్. అయితే దీంట్లో ఒక విషయం నేను యాడ్ చేయాలనుకుంటాను. బేసిక్‌గా మనకి జనరల్‌గా 2 రకాల విషయాలుంటాయి. ఒక విషయం కొన్ని మనం కంట్రోల్ చేయగలిగేటివి, కొన్ని మనం కంట్రోల్ చేయలేనివి. సో, ఒకవేళ ఏదైనా విషయము మనం బాధిస్తుందంటే అది మనం కంట్రోల్ చేయగలుగుతామా లేదా అనేది ఒక్కసారి బేరీజు వేసుకొని, కంట్రోల్ చేయగలిగిందయితే సాల్వ్ చేద్దాం. కంట్రోల్ చేయలేనిదైతే వరీ అవ్వకుండా ఉంటే అయిపోద్దేమో. రైట్? చాలా మంచి విషయం. అది సెరెనిటీ ప్రేయర్ గూడా అదే చెప్తుంది గదా! హ్మ్. గాడ్ గ్రాంట్ మీ ద కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ ఐ క్యాన్ అండ్ యాహ్! విజ్డమ్ టు నో ద థింగ్స్ ఐ కెనాట్. ఐ కెనాట్. హ్మ్. ఏదో ఉంది. హ్మ్. టు నో ద డిఫరెన్స్ అనేదో ఉంది. రైట్. గ్రాంట్ రైట్. స్ట్రెంగ్త్ టు చేంజ్ ద థింగ్స్ టు విత్‌స్టాండ్ ద థింగ్స్ ఐ కెనాట్ చేంజ్. కరేజ్ హ్మ్. టు చేంజ్ ద థింగ్స్ ఐ క్యాన్ అండ్ విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. అది యాహ్! సెరెనిటీ ప్రేయర్. సో, ఓకే. అది మంచిగా గుర్తు చేశారు. యాహ్! లైక్ యాహ్! హ్మ్. అయితే నెక్స్ట్ ఎళ్దాం మనం. హ్యాపీనెస్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అని జెప్పేసి ఈ మధ్య వింటున్నాను. రైట్? అండ్ చెప్పాలంటే పరిపక్వత అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్ వస్తున్న కొద్దీ మనం గూడా కొన్ని కొన్ని సార్లు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏదో ట్రివియల్ థింగ్స్ గురించి మనం వరీ అవుతాం. లేపోతే ఈరోజు అరే! ఇది ఆ మైండ్‌లో ఉంటది. కానీ మనం ఒక్కసారి అది మన కంట్రోల్‌లోనే ఉంది. మనం ఆనందంగా ఉండాలా? లేదా? అంటే మాత్రం అప్పుడు థింగ్స్ విల్ చేంజ్ కదా! సో, ఈ విధంగా ఆలోచిస్తే జనరల్‌గా హ్యాపీనెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండడం ఎలా? అసలెప్పుడు ఉండడం సాధ్యపడుతుందా? పడుతుందండి. హ్మ్. మీరు రాపిడ్ ఫైర్‌లో అడిగారు గదా! ఆనందం అంటే మిరాజ్ అని. అవును. సో, మనం ఆనందానికి నిర్వచనం ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది రైట్. సాధ్యపడుతుందా అనేది. హ్మ్. హ్మ్. ఇప్పుడు జాయ్ అంటే మనకి ఏదైనా ఒక మంచి ఇల్లు కొనుక్కున్నప్పుడో, లేపోతే ఒక మంచి వస్తువు కొనుక్కున్నప్పుడో, లేపోతే ఎవరైనా బంధువులొచ్చినప్పుడో, అనుబంధాల్లో వాటిలో ఉండే మనకి వచ్చే ఆనందం అది తాత్కాలికం. సో, ఇట్ విల్ కమ్ అప్ అండ్ ఇట్ విల్ డిసపియర్. రైట్. సో, అది దాని దాని నేచరే కాదు. హ్మ్. పూర్తి ఎప్పుడూ ఉంటుంది. అలాగే బాధ గూడా. సో, హ్మ్. ఆహ్, ఆహ్, ఆనందం అది 2 ఒక బొమ్మ బొరుసు లాంటివి. రైట్. హ్మ్. 2 ఒకటే నాణానికి చెందినవి. ఇఫ్ యూ గో డీప్ దేర్ ఇస్ యాక్చువల్లీ నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ సాడ్‌నెస్ బికాజ్ దే హావ్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్స్. హ్మ్. 2 ఆహ్, ఆహ్, మన ఆలోచన మన మస్తిష్కంలో ఉద్భవిస్తాయి, కాసేపుంటాయి, ఎళ్ళిపోతాయి. ఓకే. సో, అది చేయటం అనేది ఇట్స్ ఎండమావి అన్నాను అందుకని విరాజ్. రైట్. హ్మ్. సో, నేను అందుకే ఆనందం వాడను. శాంతి అని వాడతాను. ఓకే. హ్మ్. శాంతి అంటే ఈ ఆనందం, బాధ దాని మీద వాటికి ఎఫెక్ట్ అవ్వకపోవటం. ఉంటే హ్మ్. ఉంది లేకపోతే లేదు. హ్మ్. తర్వాత కానీ ఇది ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. లేకపోతే అది పోయే గుణం దానికుంది కాబట్టి పోయింది. హ్మ్. మళ్ళీ మనం ఈక్విలిబ్రియమే. ఆ మనశ్శాంతి పొందటం సాధ్యం. ఎప్పుడు యాహ్! పొందటం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. అంటే జనరల్‌గా జీవితంలో మనం పెట్టుకోవాల్సిన అత్యుత్తమ లక్ష్యం ఏంటి? అది నా నా భావనలు కూడా ఈ ఈ కొన్నేళ్లుగా మారినాయండి దీని మీద. ఇదివరకు హ్మ్. ఆహ్, ఉద్యోగం చేస్తున్నప్పుడేమో ఒక స్థాయికి ఎదగాలని దానికి అంతుండదు. రైట్. తర్వాత బిజినెస్ స్టార్టప్ చేసినప్పుడు ఫస్ట్ ఇంత మనీ రైజ్ చేయాలి, వీసీ ఫండింగ్ రైజ్ చేయాలి, అది ఇది అని చెప్పేసి అది కింద మీద పడి అది చేసాం. హుహు. తర్వాత అది పెద్ద ఇదవ్వాలి, లేకపోతే మనం బోలెడన్ని కోట్లు సంపాదించేసాలి, మన పేరు మారుమోగిపోవాలి అని ఇవన్నీ ఉండేవి లక్ష్యాలు. బట్ హుహు. ఇప్పుడు నాకు లక్ష్యాలేం లేవండి. ఒకటి ఉండేది. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలని. అంటే ఓకే. ఫైనల్లీ కమింగ్ హోమ్ యూ నో హుహు. దట్ థింగ్. అది అయిన తర్వాత నాకు లక్ష్యాలేం లేవు.
ఇంకోటి హౌ డు యూ నో వెన్ యు లివ్డ్ ఎ ఫుల్ఫిల్డ్ లైఫ్? దానికి ఒక నిర్వచనం ఉంది. ఓకే. మనం ఒక సాఫల్య జీవితం గడిపాము అనే దానికి ఎప్పుడో మనం అనగలం అంటే, ఇప్పుడు ఒక 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 గంటలోనో, ఒక రోజులోనో నువ్వు మరణిస్తావు అని ఎవరైనా చెప్తే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ రిగ్రెట్, ఎనీ రిగ్రెట్, ఓకే. యూ లివ్డ్ ఎ ఫుల్ఫిల్డ్ లైఫ్. నాకు ఆ స్థాయి ఉందనుకుంటున్నాను. సో విచ్ ఇస్ వై ఐ డోంట్ హ్యావ్ ఎనీ లక్ష్యాలేం లేవు. ఐ మీన్ ఐ వర్క్ యాక్టివ్లీ టువర్డ్స్ గోల్స్ పెట్టుకుంటాం. క్వార్టర్లీ గోల్స్, దాస్ భాషలో కూడా మాకు క్వార్టర్లీ గోల్స్ ఉంటాయి. మేము ఓకేఆర్స్ రాసుకుంటాము, స్ప్రింట్స్ పెట్టుకుంటాము. అవన్నీ లౌకికంగా జరుగుతూ ఉంటాయి. బట్ ఎమోషనల్లీ ఇట్స్ నాట్ ఏదో ఒక డ్రైవ్ అది అంటే ఒక పరుగు అంటాను చూసావా, ర్యాట్ రేస్ పరుగు అది. ఇంకోటి దానికి ఇంకో కారణం ఏంటంటే యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ యూ హూస్ డూయింగ్ దిస్, రైట్? సో అంతా అది దానంతటికి అది జరుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, మన స్పోర్ట్స్ లో కూడా చెప్తుంటారు చూసారా, కోచెస్ చెప్తుంటారు, ఓ ప్లే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అని, డోంట్ వరీ అబౌట్ కాన్సిక్వెన్సెస్. అదే కదా మన జీవితంలో చేయాల్సింది. సో లక్ష్యాలు లేకుండా ఒక నిబద్ధతతో ఆనందంగా బతకడం అంటే గోల్స్ లేకపోతే హాయిగా ఉంటాం. అంటే ఇది కొంచెం అందరికీ ఎక్కకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మనం గోల్స్ పెట్టుకోవాలి. అండ్ స్పెషల్లీ కోచింగ్ ఇండస్ట్రీ కనుక మీరు చూస్తే చాలా అగ్రెసివ్ గా ఎంతో మంది కోచ్లు వస్తున్నారు. అంటే ప్రొఫెషనల్ ఫీల్డ్ లో నేను చెప్తున్నాను, స్పోర్ట్స్ రిలేటెడ్ కోచ్ కాదు. అండ్ వాళ్ళు వచ్చేసి డైలీ గోల్స్ ఉండాలి, మైక్రో గోల్స్ ఉండాలి, అది ఇది అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు కదా. సో అట్లాంటి వాటిని మనము ఎలా పరిగణించాలి? నా భావనలు నేను ఇదివరకు అలాగే ఆలోచించేవాడిని. ఓకే. బట్ నాకు మరీ మైక్రో గోల్స్ అలా కూడా అంత ఇష్టం ఉండదు. బట్ ఐ థింక్ లివింగ్ ఫ్రీలీ అండ్ లివింగ్ హ్యాపీలీ అండ్ లివింగ్ లైఫ్ టు ఇట్స్ ఫుల్లెస్ట్ ఎక్స్ప్రెషన్, ఐ థింక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ ప్రక్రియలో, ఆ క్రమంలో మీకు జరిగే లక్ష్యాలన్నీ జరిగిపోతుంటాయి. మీరు లక్ష్యాలు పెట్టుకోరని కాదు, నేను చెప్పినట్టు దాస్ భాషలో కూడా మాకు వీ హ్యావ్ గోల్స్ అండ్ ఆల్ దట్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెవెల్ హైయర్ దాన్ సెట్టింగ్ గోల్స్. పొద్దున్న లేచి ఆ ట్రెడ్మిల్ మీద పరిగెట్టడం లాంటిది చూసారా, చేసుకోవటం, అది ఐ థింక్ ఇట్స్ నాట్ హెల్దీ అనిపిస్తుంది. వి జస్ట్ హ్యావ్ టు, పతంగులు ఎగరేసేటప్పుడు కొంచెం దారం వదులుతాం కదా, తర్వాత చాలా వదిలేయటమే ఎక్కువ అవుతుంది, వదిలేసి పైకి వెళ్తుంటుంది. సో అలా అనుకుంటే ఇంకా కొంచెం సౌఖ్యంగా ఉంటుందేమో అనిపిస్తుంది. గాట్ ఇట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము పాస్ట్ ఫ్యూచర్ అంటే గతము భవిష్యత్తుని ఎలా చూడాలి? నేను మారీచుడు సుబాహుడు. పాస్ట్ ప్రెసెంట్ వాటి యూటిలిటీ ఉందండి. ఆలోచన మనం గతం నుంచి నేర్చుకోవాలి, భవిష్యత్తుకి జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదైనా కానీ ఎక్కువ సాగదీయకూడదు. ఓకే, నేను అనేది ఇప్పుడు మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మన మైండ్ ఏం చేస్తుంది, ఎప్పుడు వర్తమానంలో ఎప్పుడు ఉండదు. అంటే మనకి గతంలో జరిగిన అనుభవాలు, భవిష్యత్తులో మనం చేయబోయే ప్రణాళికలు, వీటిలో కూడా గతంలో మనకు జరిగిన అవమానాలు, ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తులో ఉన్న మనకి భయాలు, నెగిటివ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మన గతంలో ఇప్పుడు నేను ఆ రోజు మా కుటుంబం అంతా కలిసాము, మా పెదనాన్ని చాలా రోజుల తర్వాత చూశాను, ఏమనిపించింది నాకు, ఇలా ఉండవు ఆలోచన. అలాగే భవిష్యత్తులో భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, హాయిగా నేను రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఈ పనులు చేస్తాను, ఆ పనులు చేస్తాను, ఇలా ఉండదు. ఎప్పుడు అది నెగిటివిటీ. సో అందుకనే ఈ మైండ్ ట్రైనింగ్, మనం ధ్యానం చేయటంతో, మెడిటేషన్ వల్ల కూడా మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆ థాట్ ప్రాసెస్ మొదలవగానే పట్టుకుని వెధవేషాలు అది ఆలోచించాల్సిన చేసే పని చేయి, ధ్యాస పెట్టు. సో ఏ విట్నెస్ విల్ అరైజ్, ఒక సాక్షి ఉద్భవిస్తాడు, లేకపోతే ఉద్భవిస్తాడు. సో ఆ సాక్షి పట్టుకుంటూ ఉంటుంది అనమాట, మనం చేసే మదర్ చేసే వెరివేషాలని పట్టుకుని మన గాడిలో పెడుతుంది. మోస్ట్లీ ఇట్ ఈస్ అన్నెసరీ థింకింగ్. అంతేలేండి. అంటే ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. మామూలుగా
ఒక టూరిస్ట్ స్పాట్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్లేస్‌కెళ్తే ఎవ్వరు కూడా అంటే ఇంక్లూడింగ్ నేను కూడా ఓకే. మనము ఆ కరెంట్ సీనరీ అది ఎంజాయ్ చేయట్లేదు. ఎంతసేపు ఆ ఫోటోస్ తీయడము, లేకపోతే రేపు పొద్దున్న దాన్ని మెమరీ లాగా చూడాలా అన్నట్టే ఆలోచిస్తున్నాం గానీ, ఆ ప్రెజెంట్ మూమెంట్ అనేది నిజంగా ఎంజాయ్ చేయట్లేదు. రైట్. సో, హ్మ్. నిజం చెప్పండి. మీరు చెప్పింది. హ్మ్. నే నేను మొన్నే ఎవరితో చెప్తున్నాను. నా స్నేహితుడు ఒకతను అతను బర్డ్ ఫోటోగ్రఫీ చేస్తాడు. సో, హ్మ్. తను దానికి తగ్గట్టు లెన్స్ కొనుక్కున్నాడు. అతనితో పాటు నేను ఎళ్ళేవాడిని. నేను ఒక చిన్న కెమెరా, ఒక చిన్న జూమ్ లెన్స్ పట్టుకుని. నేను తీసే పిచ్చి బొమ్మలకి అది సరిపోదది. ఓకే. తను చేస్తున్నాడంటే అది క్వాలిటీగా చేస్తున్నాడు అతను నా ఆ! కోసం. నేనది ఆస్వాదించకుండా అతనితో పాటు నేను నా పిచ్చి డబ్బా కెమెరాతోటి ఫోటోలు తీయటం ఎందుకు? ఇది అనిపించి అప్పటి నుంచి నేను అతనితో వెళ్తే కెమెరా తీసుకెళ్ళను. రైట్. యాహ్! హ్మ్. ఎంజాయ్ ఉంది. హ్మ్. ఇప్పుడు కావాలంటే మనకి ఫోన్‌లలో వచ్చేసినాయి కాబట్టి కెమెరాలు అంత ఒకవేళ అంత మూమెంట్ అరే! వి షుడ్ంట్ మిస్ థిస్ మూమెంట్ అంటే రికార్డ్ చేయొచ్చు అంటే ఫోటో తీసుకోవచ్చు కానీ, అదే మీరన్నట్టు నేను హ్మ్. దానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాను ఈ మధ్య. రైట్. యాహ్! ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రోస్పెక్షన్ గురించి మాట్లాడదాం. ఆత్మవిమర్శ. ఆత్మవిమర్శ అనేది ఎందుకు చేసుకోవాలి? లేకపోతే ముందరికెళ్ళమండి. హ్మ్. ఇప్పుడు మనం ఒక కప్ప గోతిలో ఉంది. ఆ గోతిలో ఉన్నట్టు దానికి తెలీదనుకోండి. హ్మ్. గోతిలోనే ఉంటుంది గదా! హ్మ్. హ్మ్. సో, యాహ్! మనకి ఎదుగుదల ఏముండదు. ఇంకోటేంటంటే ఆత్మవిమర్శ ఈస్ ద ఫస్ట్ మజిలీ. అంటే ఫస్ట్ హ్మ్. ఇంగ్రీడియెంట్. అదే. ఆహ్, ఓహ్, దినుసు. హుహు. ఆహ్, ఆహ్, మన జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి. ఎందుకంటే మనకి మనం తెలుసుకొని మన విషయాల్ని, మన లోపాలు మనం తెలుసుకోకపోతే, చెప్తే ఎవరైనా చెప్తే వాళ్ళ మీద తిరగబడితే అంతే మనకి ఇంకా హోప్ ఏముంది? యాహ్! సో, ఇది నా ఆత్మవిమర్శలో గూడా ఏంటంటే, దాంతో పాటు మన నమ్మకాల్ని ప్రశ్నించుకునే ధైర్యం ఉంటాం. ఓకే. హుహు. ఇప్పుడు ఆహ్, అది చాలా మందిలో ఉండదది. నాలో గూడా లేదు. ఇది ఉండేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేవుడి మీద నమ్మకం ఉందనుకోండి. ఎంతమంది మనం 'రిచర్డ్ డాకిన్స్' 'గాడ్ డెల్యూషన్' చదువుతాం. ఎందుకంటే మన నమ్మకాల్ని మనం పదిలపరుచుకుంటాం అన్నమాట. రక్షించుకుంటూ ఉంటాం. అది మీకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు చూడండి సమాజంలో ప్రతి వార్త హ్మ్. వాళ్ళ వాళ్ళ నమ్మకాలని చేసుకోవటమే. మనోభావాలు దెబ్బతింటం. నమ్మకాలు మా నమ్మకాలు ఉన్నాయనుకుంటాం. ఇవన్నీ కూడా దాంట్లో ఆ భాగంలోనే ఉంటాయి. సో, ఒక్కసారి మన పరిధుల్ని దాటి, మన నమ్మకాలను దాటి మనం అడుగు వేయగలిగితే, అడుగు వేసి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అంటే మనకి నమ్మకం ఎందుకు ఏర్పడింది? ఎలా ఏర్పడింది? ఈ ఫిలాసఫీలో ఇది ఎపిస్టెమాలజీ అంటారు కదా! హ్మ్. ఎపిస్టెమాలజికల్ నోయింగ్, అండర్‌స్టాండింగ్ హౌ యూ నో స్టఫ్. ఒక నమ్మకంకి మనం ఎందుకొచ్చింది మనకు ఆ నమ్మకం? అది మన హ్మ్. కండిషన్ లేపోతే మన ఆలోచన? ఇది చేసామా? సో, హౌ డిడ్ వి అరైవ్ ఎట్ థట్ బిలీఫ్ సిస్టమ్? యాహ్! ఇది మనం చేసుకోగలిగితే దెన్ దేర్ ఈస్ గ్రోత్. సో, జనరల్ అంటే ఇంట్రోస్పెక్షన్ నాకైతే ఆల్‌మోస్ట్ డే టు డే బేసిస్ చేస్తుంటాను. నాకు ఐ హావ్ సమ్ మీ టైమ్ 2 మీ టైమ్స్ ఉంటాయి. ఒకటి మార్నింగ్ వర్కౌట్ చేసేటప్పుడు. నేను జిమ్‌కెళ్ళను. ఇంట్లోనే పైన చేసుకుంటాను. అండ్ ఈవినింగ్ వాకింగ్ గాని, సైక్లింగ్ గాని చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఇంకెళ్ళిపోతుందన్నట్టు ఆ థాట్ ప్రాసెస్. అది నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇది చిన్నప్పటి నుంచి ఉంది అది ఆ హాబిట్ ఎందుకో దట్స్ హౌ. హ్మ్. బట్ హ్మ్. మనకి అట్‌లీస్ట్ మన ప్రోగ్రెస్ తెలుస్తుంది. అంతే కాకుండా మన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఎలా వస్తున్నాయని చెప్పేసి హ్మ్. అర్థమవుతుంది. నాకైతే అంటే అట్‌లీస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చూస్తుంటే చాలా చాలా విషయాలు అంతకుముందు అనవసర విషయాలకి బాగా ఎక్కువ హ్మ్. ఆలోచించేవాడినని ఇప్పుడు అనిపిస్తుందన్నమాట. హ్మ్. హ్మ్. రైట్. సో, దానివల్ల చాలా ఉపయోగాలున్నాయని నేను గూడా ఏకీభవిస్తున్నాను. నెక్స్ట్ మ మ ము ముందుకెళ్దామండి. ఇప్పుడు మెడిటేషన్ గురించి మాట్లాడదాం. అంటే నేను కూడా మెడిటేషన్ ఇంకా అందులోకి రాలేదు. ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఫిజికల్‌గా అయితే అన్నీ చేస్తున్నాను. బట్ మెడిటేషన్ మీద ఇంకా ఒకసారి 2 సార్లు ట్రై చేశాను. చాలా వరకు మళ్ళీ డైవర్ట్ అవ్వకపోవడం ఏదో ఒకటొస్తుంది. లేదా నిద్ర రావడం అట్లాంటివి అవుతుంది. దట్ ఈస్ మై ఓన్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. బట్ మెడిటేషన్ అనేది చాలా అవసరం అని జెప్పేసి అందరూ చెప్తుంటారు కదా! సో, మెడిటేషన్ మొదలుపెట్టే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అండ్ మోర్ ఓవర్ ఈ డిస్ట్రాక్షన్స్‌ని మనం ఎలా ఆపొచ్చు? మెడిటేషన్ అంటే చాలా మందికి కూర్చోవటం, కామ్‌గా కూర్చోవటం, వెన్నుని పెట్టడం, ఆలోచనలు రాకుండా నియంత్రించటం లాంటిది. ఇదంతా నేను చెప్పినట్టు ఇంతకుముందు ఏకంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కటం లాంటిదే. ప్రయత్నం. మన హైదరాబాద్‌లో బిర్లా మందిర్ ఎక్కకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కటం లాంటిది. రైట్. తర్వాత ఈ నిద్ర అనే దాని మీద కూడా నాకు ఒక ఇదుందండి.
నిద్ర వస్తుంది. అదేదో దాన్ని అది అది అలా జరగకూడదు అన్నట్టు మాట్లాడతారు. నిద్ర వస్తే హాయిగా నిద్రపోండి. మీకు మెడిటేషన్‌లో మీకు పెద్ద ఇది మెడిటేషన్ యాప్స్ ఉంటాయి గదా! అవును. వాటిలో మీకు ఆశ్చర్యం వేస్తుంది. ద మోస్ట్ పాపులర్ థింగ్ ఈస్ హౌ టు స్లీప్ బెటర్. యాహ్! సో, మనకి ప్రధానమైన మెడిటేషన్ ఈజ్ నిద్రపోవటం. హ్మ్. గాఢ నిద్రపోవటం. సో, ఐ వుడ్ సే ఫర్ దోస్ హూ ఆర్ అనేబుల్ టు మెడిటేట్ థింక్ అబౌట్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్లీప్. హుహు. మెడిటేషన్ చేస్తే నిద్ర వస్తుందంటే మంచిదే. ఎందుకంటే గాఢ నిద్రలో ఈ మైండ్ సప్రెస్ అవుతుంది. రైట్. మైండ్ సప్రెస్ అయినప్పుడే మనకి రిలాక్సేషన్. సో, ధ్యానం చేసేది కూడా అందుకే కదా! మెడిటేషన్ అవును. చేసేది కూడా హ్మ్. అందుకే. సో, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్లీప్, స్లీప్. ఓకే. ఇఫ్ యూ మీకు పొద్దున్న కూర్చొని ఫ్రెష్‌గా తయారైపోయి స్నానం చేసేసి ఒక అగరబత్తి వెలిగించో కూర్చుందామని చేత కాకపోతే నిద్రపోయే ముందు మెడిటేషన్ చేయండి. నెమ్మదిగా నిద్రొస్తుంది. హ్మ్. ఫైండ్ దట్ రిలీఫ్, రిలాక్సేషన్. మొదలుపెట్టే వాళ్ళకన్నారు కాబట్టి నేను చెప్తున్నా. రైట్. కాకపోతే అది చేస్తున్న తర్వాత మీకు మెడిటేషన్ అంటే అదేదో కూర్చొని ఆలోచనలు ఆపటం అని కాదు. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ. సెల్ఫ్ ఎంక్వైరీ. హుహు. ఆలోచనల్ని గమనించడం. వచ్చే హ్మ్. ఆలోచనలు గమనించడం. వాటి వాటి నైజాన్ని మనం పూర్తిగా తెలుసుకోవటం. యాహ్! వాటిని నగ్నంగా చేసేయటం ఆలోచన. హుహు. అండర్‌స్టాండింగ్ ద ట్రూ ఎసెన్స్ ఫర్ వాట్ దే ఆర్. యాహ్! అది పట్టుకుంటాం అక్కడ. అది పట్టుకొని ఆహ్, మనకి ఆ క్షమతొచ్చిన తర్వాత ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్, దెన్ ఇట్ విల్ స్టార్ట్ చేంజింగ్ యువర్ లైఫ్. హుహు. దాని తర్వాత ఇంకో దశ ఏంటంటే, ఆ కుషన్ మీదే గాదు. మీరన్నట్టు హ్మ్. ఇంట్రోస్పెక్షన్ జరుగుతుందంటారు చూసారా? రైట్. అదెప్పుడూ ఉంటుంది. ప్రతిసారి. యూ లుక్ ఎట్ లైఫ్ అండ్ యూ లుక్ ఎట్ వాట్ ఇస్ ఎట్ ప్లే. యాహ్! సో, అది సవికల్ప సమాధి అంటారు దాన్ని. హ్మ్. రైట్? సో, ఇవి మెడిటేషన్ అనేది యూ నో ఈ రకాలుగా నేను విభజిస్తాను. థిస్ ఇస్ వాట్ ఐ ఫాలో. యాహ్! చాలా బాగా డీమిస్టిఫై చేశారండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ మీ వెంచర్ గురించి మాట్లాడదాం. 'దాసుభాషితం' అంటే ఇది ఎలా ఆవిర్భవించింది? దీంట్లో ఉన్న సర్వీసెస్ ఏంటి? అండ్ మా ఆడియన్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు? ఆ! సో, ఇది మా నాన్నగారు 'తులసీదాస్' గారు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఏదో వ్యాపకం ఉండాలి గదా! హ్మ్. అందుకని ఆయనకి మంచి గళం. ఓకే. చా బాగా తెలుగు బాగా చదువుతారు. ఆసక్తుంది. హ్మ్. తెలుగు భాష మీద పట్టు గూడా ఉంది. సో, నేనప్పుడు పని చేసేవాడిని. ఏదో పుస్తకం చదివి పంపించారు ఒకసారి. ఓకే. ఈ పుస్తకం చదువు అంటే నాకు సమయం లేదు. మీరు చదవండి. నేను అప్పటికి ఆడియో బుక్స్ చాలా వింటుండేవాడిని. ఆడియో. ఓకే. ఇప్పుడు నేను హుహు. ఆడియో కంటెంటే కన్జ్యూమ్ చేస్తాను. పాడ్‌కాస్ట్‌లా వింటున్నాను. హ్మ్. ఈ పుస్తకం చదవాలంటే తీరిక ఉండట్లేదు. మీరు చదవండి. చదివి వినిపించండి అని ఆయన చదివి వినిపించారు. హుహు. సో, అది చాలా బాగా వచ్చింది. బా చదివాను. నాకు నమ్మకం ఉన్నా గాని వినటం అదే మొదటిసారి నేను మా హ్మ్. నాన్నగారి గొంతు ఆడియో పుస్తక రూపంలో. ఇది బావుంది. ఇది కంటిన్యూ చేయండన్న. హుహు. పుస్తకం పేరు 'పివిఆర్‌కే ప్రసాద్' గారు అసలేం జరిగిందంటే. ఇది కంటిన్యూ చేయండంటే ఆయన వెళ్లి ప్రసాద్ గారి దగ్గరికెళ్లి ఆయన అనుమతి తీసుకొని ఆయన పుస్తకాలన్నీ చేశారు. మొదట మేము సౌండ్ క్లౌడ్‌లో పెట్టాం. తర్వాత ఇది ఆహ్, బట్ ఇట్ వాస్ లిమిటేషన్స్ ఉన్నాయి సౌండ్ క్లౌడ్‌కి. యూ కెనాట్ లిసన్ టు లైక్ ఎన్ ఆడియో బుక్ అండ్ ఆల్ దట్. అవును. హ్మ్. సో, అది మనం ఒక వేరే యాప్ ఉండాలని జెప్పేసి ఒక యాప్ తయారు చేసాము. హ్మ్. 2017లో నేను ఇంకా ఐ థాట్ నాకు క్లారిటీ వచ్చింది జీవితంలో ఏం చేయాలో. సో, ఐ డిడ్ంట్ వాంట్ టు బి ఇన్ ద కార్పొరేట్ ఎనిమోర్. సో, నేను దీనికి అప్పటికి లక్షల్లో లిసన్స్ ఉన్నాయి సౌండ్ క్లౌడ్‌లో కూడా. వావ్! నాన్నగారి పుస్తకాలకి. సో, ఇదేదో బావుంది అని ఆడియో బుక్స్‌గా మొదలెట్టాము. తర్వాత ఈ కోవిడ్ సమయంలో యాప్‌ని ఫ్రీ చేసేసాం చాలా మందికి. అందరికి. ఆహ్, ఓకే. అందరూ ఇంట్లో ఉన్నారు గదా! ఏదో ఒకటి వ్యాపకం ఉండాలి. అది విన్న తర్వాత కొంతమంది మాకు లెటర్స్ రాసారండి. మేము ఓకే. పలానా పుస్తకం విన్నాము. మాకు ధైర్యం వచ్చింది. చాలా మంది ఉద్యోగాలు పోయినట్టు చెప్పలేదు ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అధైర్యపడతారు. రైట్. హుహు. లే ఆఫ్స్ టైమ్‌లో ఒకతను ఏం రాసాడంటే, "నా ఉద్యోగం పోయింది. కానీ నేను ఇంట్లో చెప్పలేదు. నేను దాసభాషితం వినేవాడిని. తిలక్ కథలు విన్నాను. నాకు చాలా స్థైర్యం వచ్చింది అని యాహ్! నాకిప్పుడు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నేను చందా తీసుకోదలుచుకున్నా" అని చెప్పేసి చందా తీసుకున్నారు. దట్ వాస్ ఎ వెరీ మూవింగ్ స్టోరీ ఫర్ అస్. ఇది హ్మ్. ఏమి అనుకోకుండానే జీవితానికి ఇంత ప్రభావితం చేస్తుంటే,
మనం అనుకుని చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి వి స్టార్టెడ్ దిస్. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న పర్సనల్ ప్రొఫెషనల్ స్పిరిచువల్ డెవలప్మెంట్ కి కంటెంట్ క్రియేట్ చేయడం అంతా కూడా యాడ్ చేసాము. నౌ మొన్నే వి రిలీజ్డ్ ఏ బ్రాండ్ న్యూ వర్షన్. ఆండ్రాయిడ్ రిలీజ్ అయింది, ఐఓఎస్ రేపో మాపో రిలీజ్ అవుతుంది. బ్రాండ్ న్యూ అండ్ వీ హ్యావ్ ఎ వెరీ సింపుల్ సింపుల్ సబ్స్క్రిప్షన్. అదే ఒక నెలకైనా 3 నెలలకైనా 6 నెలలకైనా సంవత్సరం తీసుకోవచ్చు. మీరు dasubashitam.com వెళ్ళి చూసినా సరే, లేకపోతే ప్లే స్టోర్ లో వాటిలో DASU అని కొడితే వచ్చేస్తుంది మన యాప్. ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇంకోటి ఏంటంటే దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇస్, ఐ మీన్ వి షుడ్ నాట్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్, బట్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ we were the crappiest app with the highest rating in the app store. అంటే జనానికి ఎంత అభిమానమో తెలుస్తుంది. సో అంత ఇష్యూస్ అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇప్పుడు కొంచెం మెరుగుపడుతుంది. ఇప్పుడు బ్రాండ్ న్యూ యాప్ రిలీజ్ చేసాం కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఆనందిస్తారని మా ఆశ. సూపర్. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మీకు? అంటే పబ్లిక్ ఫిగర్స్ చెప్పాలంటే ఆండ్రాయిడ్ లో 1,00,000 పైనే ఉన్నారు. ఐ మీన్ డౌన్లోడ్స్. సో అండ్ యాపిల్ మనకి అది పబ్లిక్ చేయదు. బట్ దాట్ ఐ గో బై రేటింగ్స్ అండి. రేటింగ్స్ అవన్నీ చూస్తే మటుకు ఇట్ సీమ్స్ లైక్ వీఆర్ ఆన్ ద రైట్ పాత్. సూపర్. అంటే బేసిక్ గా నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంపాక్ట్, వాల్యూ క్రియేషన్ అది మీరు చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ తెలుగు భాషని ప్రిజర్వ్ చేస్తున్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను. చెప్పాను కదా మీకు, మనం మాట్లాడుకున్నప్పుడు టీజీవీ ద్వారా మన నేటివ్ లాంగ్వేజెస్ అన్ని కూడా కొంచెం ప్రిజర్వ్ చేయాలి అనేది ఇంకొక ఆబ్జెక్టివ్ మనకి, అపార్ట్ ఫ్రమ్ షేపింగ్ కెరియర్స్ అండ్ లైఫ్స్, రైట్? అందుకే తెలుగులో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో చివరిగా మా ఆడియన్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? వర్క్ ఆన్ యువర్ అవేకనింగ్. ఇట్స్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ దిస్ లైఫ్. సూపర్. ఓకే, సో టీజీవీ తెలుగులో మీకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు మీరు ఆ సీట్ లో కూర్చుంటారు, అంటే ఈ సీట్ లో కూర్చుంటారు కదా? చాలా బాగుందండి. అంటే ఇట్స్ అ వెరీ అంత కామన్ ఎక్స్పీరియన్స్ కాదు. నన్ను పెద్దగా ఇంటర్వ్యూ ఎవరు చేయలేదు. కానీ నేను ఇటువంటి కాంటెంట్ మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. నేను తెలుగులో ఇటువంటి కాంటెంట్ పాడ్కాస్ట్లు మీద రావాల్సిన అవసరం. మీ రేంజ్ కూడా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇంత అవకాశం ఉంటుంది అంతంత మందితో మాట్లాడటానికి. దాసభాషితం కూడా ప్రతి నెల మొదటి శనివారం మేము దాసభాషితం ప్రసంగాలని మేము చేస్తాం. దాంట్లో కూడా రంగాల్లో చెందిన నిష్ణాతులైన వాళ్ళని, వాళ్ళు సెలబ్రిటీస్ కాకపోవచ్చు, అదే అంతే, వాళ్ళు దాని మీద మాట్లాడగలరు. సో కవర్డ్ ఫ్రమ్ బిహేవియరల్ సైన్స్ టు కూచిపూడి టు సంగీతం, సాహిత్యం, హాస్యం. సరస్వతి గారు వచ్చి కార్టూన్ గురించి చెప్పారు. సో వి కవర్ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఆ పని మీరు చేస్తుంటాం కూడా చాలా ఉంది. ఐ థింక్ ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా మన తెలుగులో కాంటెంట్ చాలా చాలా పెరగాలి. ఇంకా చాలా మంది ఇటువంటి పని చేయాలి. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఆడియన్స్ తో పాటు మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మళ్ళీ మీరు మా ప్లాట్ఫామ్ కి వచ్చి మళ్ళీ ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ టీమ్ కి, దాసుభాషితం టీమ్ కి ఆల్ ద బెస్ట్. మీరు చేసిన పని కూడా చాలా మంచిది. ప్లీజ్ కంటిన్యూ ద గ్రేట్ వర్క్ అండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ రవి గారికి కూడా మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, మన ఇద్దరిని కనెక్ట్ చేసినందుకు. ధన్యవాదాలు. రైట్ అండి. సో ఇదండి ఇవాళ కాన్వర్సేషన్ దాసు కిరణ్ గారితో. దాసు కిరణ్ గారు దాసుభాషితం అనే ప్లాట్ఫామ్ యొక్క కో-ఫౌండర్ మరియు CEO లాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మనకి ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు ఏదో ఒక విషయం మర్చిపోయినట్టున్నాం. ఏంటది? పొడుపు కథ, రైట్? ఎందుకంటే కిరణ్ గారు చాలా డీప్గా చాలా విషయాలు షేర్ చేశారు. మెడిటేషన్ గురించి, అంతేకాకుండా ఆత్మవిమర్శ గురించి, అంటే జీవితంలో లక్ష్యాలు ఉండాలా వద్దా, అలా అంతేకాకుండా ఆయన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ గురించి అన్ని షేర్ చేసేసరికి మనం మర్చిపోయాము. అందుకే నేను క్వశ్చన్ రిమైండ్ చేస్తున్నాను. సో పొడుపు కథ వచ్చేసి, 1000 కనులు ఉండు ఇంద్రుడు కాదు, కాలు 4 ఉండు పశువు కాదు, నరుడు పట్టుకుంటే నడవగలదు ఏమిటది? ఎవరైనా గెస్ చేశారా? గెస్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే నేను ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ వచ్చేసి మంచం అండి. ఓకే, సో అది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందామండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్తో షేర్ చేయండి.
అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్లో వాచ్ చేస్తున్నట్టయితే, లేదు ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్లో వింటున్నట్టయితే మాత్రం కుదిరితే ఫాలో నొక్కి రేటింగ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్ రివ్యూ ఇస్తే డబ్బులు ఏం ఖర్చు అవ్వండి. జస్ట్ మా ప్లాట్ఫామ్ యొక్క పాపులారిటీ పెరిగి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఇలాంటి సంభాషణలు వాళ్ళకు కూడా ఉపయోగపడతాయని మా యొక్క మనవి. అండ్ ఇంకా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కూడా మాకు చెప్పొచ్చు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా రీచ్ అవ్వండి. ఫ్యూచర్లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో చెప్పొచ్చు. అంతేకాకుండా మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే మాకు చెప్పండి. వాళ్ళని మన ప్లాట్ఫామ్లో పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ ఇక మీరు మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.